వెల్కమ్ టు రాజనీతి. దేశంలో అసెంబ్లీలకి లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని జమిలీ ఎన్నికల బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. దీని మీద ఒక 90 రోజుల్లో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ పార్లమెంటరీ కమిటీలో 31 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇద్దరు 2 సభల నుంచి 31 మంది సభ్యులు ఉంటారు. అయితే చాలామందికి ఈ జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే ఒక సందేహం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే జమిలీ ఎన్నికలు 2027లోనే వస్తాయని ప్రచారం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అయితే గిమిలీ అంటున్నారు. అవేమన్నా వస్తే 2020లోనే 2 ఏళ్లకే చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుందని మొదలుపెట్టాడు ఆయన. తర్వాత విజయసాయిరెడ్డి కూడా 600 2027లో ఎన్నికలు వస్తాయని చెప్తా ఉన్నాడు. వీళ్ళకేంటంటే అధికారం పోయిన తర్వాత వీళ్ళకి ఊపిరాట్ల 5 ఏళ్ళు అరాచకం చేసిన తర్వాత జనం చిత్తుగా ఓడించిన తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు మనం గెలుస్తామా, ఇప్పటికే 6 నెలలకి చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నట్టుగా వీళ్ళు మొదలుపెట్టారు. అక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఓడిపోయిన తర్వాత ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు తండ్రి కొడుకులు. ఇక్కడ జగన్ అసెంబ్లీని బహిష్కరించినట్టే అక్కడ కేసీఆర్ కూడా అసెంబ్లీని బహిష్కరించాడు. ఫామ్ హౌస్లో కూర్చొని అందులోంచి బయట రావట్లా. ఇక ఆయన కొడుకేమో రేవంత్ రెడ్డిని సీఎంగా అంగీకరించలేకపోతున్నాడు. రేవంత్ రెడ్డి మీద విషం కక్కుతున్నాడు. అంటే అధికారం పోయిన తర్వాత వీళ్ళు అసలు ఒక్క నెల రోజులు కూడా ఉండలేకపోతున్నారు అధికారాన్ని వీడి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అక్కడ కేటీఆర్ కావచ్చు. సో అందుకని వీళ్ళు ఏంటంటే 27లోనే వచ్చేస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఇందులో రెండో కారణం కూడా ఉంది. అదేంటంటే కార్యకర్తలు 5 ఏళ్ల పాటు, ఇంకో 4 ఏళ్ల పాటు, 4.5 ఏళ్ల పాటు ఈ పార్టీలు అక్కడ కాంగ్రెస్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాయంటే కార్యకర్తలు పూర్తిగా దిగజారిపోతారు, మనోధైర్యం సన్నగిలిపోతుంది. కాబట్టి వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడానికి కూడా ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉండొచ్చు. ఒకటి అధికార విరహవేదన, 2 కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచడం కోసం అనుకుంటా వాళ్ళు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో లేదు 2029లోనే ఎన్నికలు ఉంటాయని చెప్తున్నారు. యాక్చువల్గా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే 2027లో ఎన్నికలు అంటే కేంద్ర ప్రభుత్వ పదవీ కాలం 2029 వరకు ఉంది. మోడీ గారు ప్రధానమంత్రిగా 2029 వరకు ఉంటారు మామూలుగా అయితే. ఆయన 2 ఏళ్ళు పదవీ కాలాన్ని తగ్గించుకొని 2027కు ఎలక్షన్కి ఎందుకు వెళ్తారు? తర్వాత యూపీ ఎలక్షన్తో కలిపి కేంద్రం ఎలక్షన్కి ఎందుకు వెళ్తుంది? కేంద్రంతో కలిపి రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి ఎప్పుడైనా కానీ. ఒక రాష్ట్రం కోసం కేంద్రం తన పదవీ కాలాన్ని తగ్గించుకోదు. వీళ్ళు ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారు. అసలు ఈ బిల్లును పరిశీలిస్తే 2027 కాదు, 2029 కాదు, 2034లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బిల్లు చట్టంగా మారిన తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం లోక్సభ సమావేశాల తొలి రోజున రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ జారీ చేస్తారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అదే అపాయింటెడ్ డే అవుతుంది. ఆ రోజు నుంచి 5 ఏళ్ల తర్వాత లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కలిపి జమిలీ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఈ బిల్లు పాస్ అయిన తర్వాత వచ్చే ఎన్నికలు 2029 ఎన్నికలు. ఈ 2029 ఎన్నికల తర్వాత తొలి సమావేశాల రోజున రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత 5 ఏళ్లకి అంటే 2034 నాటికి జమిలీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఊహాగానాలే. 27, 29 అనేవి ఊహాగానాలే అనేది ఆ బిల్లును చూసిన తర్వాత అర్థం చేసుకోవచ్చు మనం. Like, share and subscribe to Rajaniti channel.